మైనాకుడి అహంకారం. నిరంజన వనంలోని మైనాకుడికి తాను గొప్ప పండితుడినన్న అహంకారం ఉండేది. ఆ అభిప్రాయంతో అతడు ప్రాచీన కవుల గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివి అందులో తాను లోపాలనుకున్నవి ఏర్చి కూర్చి తూర్పారబెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మైనాకుడు పేరొందిన పండిత సభలలో సైతం ప్రశంసలు సత్కారాలు పొందుతూ సౌశీల్య దేశ రాజధాని మలయావతి నగరం చేరాడు. అక్కడి రాజు సర్వోత్తముడు కవి పండిత పోషకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆస్థానంలోని కవి పండితులు దిగ్గజాల వంటి వారిని ప్రతీతి. మైనాకుడి రాకలోని ఆంతర్యం తెలుసుకున్న సర్వోత్తముడు ఒకనాడు నిండు సభలో తన ఆస్థాన పండితులతో వాదించడానికి అతడికి అవకాశం కల్పించాడు. మైనాకుడి ప్రసంగం వింటూ పండితులందరూ తాము చదివిన ప్రాచీన కావ్యాలను అతడు తమకు తెలియని మరొక కొత్త కోణం నుంచి చూసి చెబుతున్నాడా అని ఆశ్చర్యపోసాగారు. వాళ్ళల్లో ఏ ఒక్కరూ అతడిని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఆస్థాన పండితుల మౌనం ఓటమిగా భావించిన మైనాకుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. సరస్వతీ నిలయమైన సర్వోత్తముడి పండిత సభను జయించడం సామాన్య విషయం ఏం కాదు. తన పండితులు మౌనంగా ఓటమిని అంగీకరించడం రాజు సర్వోత్తముడికి చెప్పరానంత అవమానకరంగా తోచింది. మైనాకుడు తన ప్రసంగాన్ని వెల్లువలా సాగిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అతడు కొన్ని సూక్తులను ఉదహరిస్తూ వాటిలో తనకు ఊహించిన దోషాలను ఎత్తి చూపసాగాడు. సర్వేజన సుఖినోభవంతు అన్నారు పెద్దలు. అలా అనడం శుద్ధ తప్పు. జనులంతా సుఖంగా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? అందులో దొంగలు, దోపిడీదారులు, హంతకులు ఉన్నారు. వీళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటే ప్రపంచం కల్లోలం అయిపోదా? కావున వాళ్ళందరినీ మినహాయించి సర్వసాధుజన సుఖినోభవంతు అని ఉంటే బాగుంటుంది అన్నాడు మైనాకుడు. సభలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అంతా మైనాకుడిని మెచ్చుకోలుగా చూశారు. మైనాకుడు ఒకసారి సభను కలియజూసి గర్వంగా గొంతు సర్దుకుని ఏదో చెప్పబోయాడు. మొదటి నుంచి మైనాకుడి ధోరణికి ఎంతో విసుగెత్తి అతడికి గర్వభంగం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న దరహాసుడనే విదూషకుడు మైనాకుడిని ఉద్దేశించి "నువ్వు చెప్పేది తప్పు" అన్నాడు గట్టిగా. సభ ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. అంతా దరహాసుడి వంక చూస్తున్నారు. మైనాకుడు దరహాసుడి కేసి నిర్లక్ష్యంగా చూస్తూ "ఏమిటా తప్పు" అన్నాడు కఠినంగా. "నువ్వు అహం కొద్దీ ఒళ్ళు మరిచి అనాలోచితంగా మాట్లాడుతున్నావు. సర్వేజన సుఖినోభవంతు అన్న సూక్తి శతాబ్దాల శాస్త్రజ్ఞానాన్ని, సంవత్సరాల అనుభవ జ్ఞానాన్ని మేళవించి త్రికాలజ్ఞులైన మేధావులు చెప్పినది. నాకు అవకాశం ఇస్తే నువ్వు చెప్పింది తప్పు అని నిరూపిస్తాను" అన్నాడు దరహాసుడు. మైనాకుడు అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకొని చెప్పమన్నట్టుగా దరహాసుడి కేసి చూశాడు. అప్పుడు దరహాసుడు గంభీరంగా "అయితే శ్రద్ధగా విను" అని ప్రారంభించి "అసలు నిజమైన సుఖం అంటే ఏమిటి? చేతి నిండా ధనం ఉండి చలవరాతి మేడలుంటే మనిషి సుఖంగా ఉండగలుగుతాడా? కాదు. సుఖం అంటే మానసిక ప్రశాంతత. రాక్షస ప్రవృత్తి కలిగిన దొంగలు, హంతకులు సుఖంగా ఉన్నట్టా? ఉండలేరు. కోరినవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్లకు రాజభటుల భయం, ప్రజల భయం, ఏ క్షణంలో ఏమైపోతామో అన్న ఆలోచనలతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం అంటే వాళ్లను దుష్ట ప్రవృత్తిని వదిలి సన్మార్గవర్తులై సుఖప్రదమైన జీవితం గడపమని సూచించడం. అంటే సర్వేజన సుఖినోభవంతు అన్న సూక్తికి అంతరార్థం ప్రతి మనిషి నిజమైన సుఖాన్ని కలిగించే తృప్తిని అలవరుచుకోమని చెప్పడం అంటూ ముగించాడు. ఆ వెంటనే అంతవరకు కొనసాగిన దీర్ఘ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. మైనాకుడి ముఖం పాలిపోయింది. ఇది గమనించిన దరహాసుడు శాంతంగా "మీరు గొప్ప మేధావులు, అందులో సందేహం లేదు. మీరు ఇంతవరకు శాస్త్రాల్లో, మహాకవుల రచనల్లో వెలికిరాని ధర్మ సూక్ష్మాలను గుర్తించి నలుగురికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి. గ్రంథాల్లోని మంచి చెడుల విషయానికొస్తే చెడును పక్కకు నెట్టి మంచిని ఆసరాగా చేసుకోవాలి" అని అన్నాడు. మైనాకుడి ఇది విని మారు మాట్లాడకుండా సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
అతడి మాటల మాయాజాలం నుంచి బయటపడిన కవి పండితులు రాజు సర్వోత్తముడు దరహాసుని మనసారా అభినందించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.